హాయ్ వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ రామ్. ఈరోజు మనం శంషాబాద్ దగ్గరలోని షాన్పూర్ మండలంలో జూకల్ అనే ఊరిలో కంట్రీ సైడ్ ఫార్మ్స్ దగ్గర మనం ఉన్నాం. చాలా అందమైన ప్రదేశంలో చాలా చిన్న ప్లేస్లో మంచిగా గేదెలను ఇక్కడ పెంచుతున్నారు. దీంట్లో 3 జాతులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పనిచేసే వాళ్ళు మనకు చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాము. దాన్ని బట్టి చెప్తున్నాము. ఇక్కడ ఒక్కొక్క గేదె ఒక రౌండ్కి వీళ్ళు 2 సార్లు పాలు తీస్తారంట. అప్పుడు ఒక్కొక్క రౌండ్కి ఇది 5 లీటర్ల పాలు ఇస్తాయని చెప్పేసి ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఒకసారి తిరిగేసి మళ్ళీ సెకండ్ టైం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక 5 లీటర్స్ అట్లా డేలో 2 టైమ్స్ ఇస్తారంట. 200 నుంచి 250 లీటర్లు పాలు ఇస్తారని చెప్పేసి పాలు ఇస్తాయని చెప్పేసి ఇక్కడ పనిచేసే వర్కర్లు మనం చెప్తున్నారు. కానీ ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని చూస్తే చాలా విశాలంగా పొలాల మధ్యలో ఓ మంచి ప్లేస్లో ఇక్కడ ఈ ఫామ్ నడుస్తుంది. చాలా చిక్కని పాలు, చాలా స్వచ్ఛమైన పాలు మనకి ఇక్కడ అందిస్తున్నారని చెప్పేసి ప్రజలు చెప్పారు. దాని గురించి కనుక్కుందాం మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పనిచేసే వాళ్ళని చూస్తుంటే చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు. అన్నిటికంటే మించి ఇక్కడ క్లీనింగ్ మంచిగా ఉంది. చాలా క్లీన్గా పెడుతున్నారు. గేదెల దగ్గర పనిచేస్తున్న ప్రతి వర్కరు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని మంచిగా షూస్ వేసుకొని నీట్గా ప్రతి గేదెని వీళ్ళు నీట్గా శుభ్రంగా ఉంచి ఇక్కడి నుంచి పాలు తీయడం జరుగుతుంది. చాలా మంచిగా పనిచేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ రేడియేషన్కి చాలా దూరంగా నిజంగా చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా అంతా. మొత్తం పచ్చని పొలాల మధ్యలో చిన్న ఒక ఫామ్ పెట్టేసి ఇక్కడ చాలా చిక్కని చాలా మంచి పాలన అందిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ జరిగే విషయం చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 47 గేదెలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మనకు చెప్తున్నారు. పాలు కూడా మంచిగా వస్తున్నాయి ఇక్కడ. ఇందాక మేము ఆల్మోస్ట్ ముందు వచ్చేసి చూసాము. ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి మాట్లాడుతున్నాం. ర్యాండమ్గా అయితే మాట్లాడాలా. ఆల్మోస్ట్ దీని గురించి అందరూ తెలిసే ఉంటుంది. కాబట్టి తెలియని వాళ్ళకి ఇంకా తెలిసేలా చేయడానికి మేము ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ జరిగేది చూసుకుంటే అసలు చాలా ముందు ప్రదేశం నీట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే అసలు నీట్గా పెట్టుకోవడం, క్లీనింగ్ అంతా కానీ, డ్రమ్ములు కానీ, ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ చాలా నీట్గా శుభ్రంగా వాళ్ళు క్లీన్గా ఉన్నారు. గేదెల్ని క్లీన్గా ఉంచారు. అది ఎంతవరకు ఇస్తుందో అంతవరకే తీసేసుకోవటం, వాటిని ప్రెషర్ పెట్టకుండా, వాటి గురించి ఇబ్బంది పడకుండా మంచిగా తీస్తున్నారు పాలు తీయటం కూడా. ఇక్కడ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనం అడిగిన ప్రతిదానికి వీళ్ళు ఇక్కడ ఆన్సర్లు చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఈ గేదెలనే కాకుండా కోడులు, చిన్న చిన్న మొక్కలు నాటడం చాలా ముందు పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎట్లా ఉందంటే ఇక్కడ ఉంటే మనం పీస్గా బతికేయచ్చేమో అన్న రీతిలో ఉంది ఇక్కడ ప్రదేశం మొత్తం. చిన్న ఊరనే కానీ, అంటే ఊరు గురించి చాలామంది తెలిసి ఉండొచ్చు ముందే. చిన్న ఊరనే కానీ ప్లేస్ పీస్గా ఉంది మనకు మంది. ఇక్కడ చూసుకుంటే మూడు రకాల గేదెలు ఉన్నాయని చెప్పారు మనకి. చూసుకోవచ్చు ప్రతిదీ నీట్గా, ప్రతి ప్లేస్ నీట్గా ఉంది. ఇక్కడ ముందు కొన్ని చోట్ల అంటే గలీజ్గా ఉండటం, కింద అంటే అవి అక్కడే వాష్రూమ్కి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవటం అలా జరుగుతుంది. కానీ ఇక్కడ నీట్గా ఉంది. గేదెలన్నింటిని ఒక సైడ్ పెట్టేసి, చిన్న చిన్న దూడలన్నింటిని ఒక సైడ్ పెట్టేసి మనకు మంచిగా చూపించారు ఇక్కడ. ఇక్కడ ఒక రోజుకి ఇక్కడ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రోజుకి 250 లీటర్లు పాలు వస్తాయంట. 200 నుంచి 250 లీటర్లు పాలు వస్తాయంట ఇక్కడ రోజుకి. మనం ఇక్కడ వాళ్ళని వర్క్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. ఒక్క గేదె 5 లీటర్లు ఇస్తుందంట సింపుల్గా. చూడండి ఇక్కడ ఫుడ్ అయిపోగానే వీళ్ళు వెంటనే ఫుడ్ సప్లై కూడా చేస్తున్నారు. వాటికి ఫుడ్ అయిపోగానే ఇందాక నేను చూసినప్పుడు ఫుడ్ ఉంది అక్కడ. ఆల్మోస్ట్ ఫుడ్ అయిపోయింది వాటిది. మళ్ళీ వాళ్ళు సప్లై చేస్తున్నారు. వర్కర్స్ ముందు చాలా వర్క్ మీద మాత్రం మంచి క్లీన్గా ఉన్నారు ఇక్కడ అందరూ. ఇక్కడ ఇంకోటి గమనించుకోవచ్చు మనకి. ఇక్కడ వర్క్ వాళ్ళు ఎక్కడో వాళ్ళని పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి ట్రావెల్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఓనర్స్ ఏం చేశారంటే సేఫ్ సైడ్గా వీళ్ళకి ఇక్కడే రూమ్స్ అరేంజ్ చేశారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా జరిగినా, గేదెలకి ఏమైనా ఇబ్బంది వచ్చినా నైట్ టైము వాళ్ళని వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఓనర్లు ముందుగా ఆలోచించి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ అరేంజ్ చేశారు. ఇక్కడే రూమ్స్ అరేంజ్ చేశారు. మరి దూరంగా వెళ్ళకుండా వీళ్ళకి సపరేట్గా ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టేసి వీళ్ళ వరకు ప్రతిదీ వీళ్ళకి అంటే ఇక్కడ మొత్తం ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. చూసుకోండి ఇక్కడే రూమ్స్ ఉన్న వీళ్ళకి దూరంగా ఉన్నా సరే అక్కడి నుంచి రావాలి. ఒకవేళ నైట్ వీటికి ఏమైనా ఇబ్బంది అయితే చూసుకోవడానికి అంత దూరం నుంచి ఎవరు రారు, లాంగ్ నుంచి ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడే రూమ్స్ పెట్టేసి నైట్ టైంలో ఏమన్నా సీరియస్ అయినా సివియర్ అయినా
మంచిగా ఇక్కడి నుంచి ఎక్కడే ఉండి చూసుకునేట్టు ఓనర్స్ ముందుగా ప్రికాషన్స్ తీసుకొని నీట్గా పెట్టారు. చూడండి అంత నీట్గా, అసలు ముందు వాతావరణం అంతా మంచిగా ఉంది. ఇక్కడ మంచి పచ్చని ప్రదేశంలో మధ్యలో ఒక ఎకరంలో నీట్గా ఈ ఫామ్ నడుపుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లే, మామూలుగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లే, అంత నీట్గా ఉంది ఇక్కడ అంతా. ఒక గేదె అన్నిటిని ఒక సైడు, ఇక్కడ 3 రకాల జాతుల గేదెలు ఉంటాయని చెప్పేసి మనకి వీళ్ళు చెప్పారు. ముర్రా జాతి, మెయిన్ ముర్రా జాతి చూసుకోవచ్చు. ముర్రా జాతి కొమ్ములు చిన్నగా ఉంటాయి, చూడొచ్చు మనం. ముర్రా జాతి కొమ్ములు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అట్లాగా ఇంకో 2 బ్రీడ్స్ ఉన్నాయని చెప్పారు మనకి, అంటే వాటికి మోడలేషన్ మనకు తెలియదు, ముర్రా జాతి మనకు తెలుసు, చూపిస్తున్నా. చూసుకుంటే ఇది ముర్రా జాతి గేదె. ముర్రా జాతికి ఎప్పుడైనా మనం గమనించుకోవచ్చు, కొమ్ములు చాలా చిన్నగా ఉంటాయి, అవి రౌండ్గా వచ్చి ఉంటాయి. లోపలికి రౌండ్గా తిరిగి ఉంటే చాలా చిన్నగా ఉంటాయి కొమ్ములు వాటివి. ఇంకొకటి జాప్రి అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే కొంచెం కొమ్ములు చెవుల కంటే కిందకు వచ్చేసి కొమ్ములు పెద్దగా ఉండి కొంచెం తల చూసుకోవచ్చు, చెప్తుంది అది మనకే. నేను ఎట్లా ఉంటానని చెప్పేసి అదే మనకు క్లియర్గా చూపిస్తుంది. దానికి అర్థమైంది, దాని గురించి మనం చెప్తున్నామని. చూడండి ఇంకొకటి, ఇక్కడ ఇంకోటి గమనించుకుంటే ప్రతిదీ వెంటనే ఫిల్ చేస్తున్నారు వీళ్ళు. ఫుడ్ అయిపోగానే ఫుడ్, వాటర్ అయిపోగానే వాటర్, వెంటనే ఫిల్ చేస్తున్నారు. మంచిగా ముందు ఇక్కడ వాతావరణం బాగుంది, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు. వెంటనే చూడండి, ఎవరు ఎక్కడ కూర్చున్నట్టు ఎక్కడ మనకు కనిపించట్లేదు, ప్రతి ఒక్కరు ఏదో వర్క్ చేసుకుంటున్నారు. వాటర్ అయిపోగానే వాటర్ పెట్టేస్తున్నారు, ఫుడ్ అయిపోగానే ఫుడ్ పెట్టేస్తున్నారు. ఇక్కడ వాతావరణం బాగుంది, చూసుకోవచ్చు. మంచిగా ఎక్కడ కావాలంటే ఫుడ్ తీసుకెళ్ళిపోతున్నారు వెంటనే ముందు ఫుడ్ అయిపోగానే. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, బయట ఒక చిన్న తోటలాగా పెట్టారు, అక్కడ 2 లేడీస్ ఉన్నారు. సపరేట్గా తోట వరకు 2 లేడీస్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఫామ్ అడుగుతుంది, ఈ ఫామ్లో ఇక్కడ వర్కర్స్ చాలామంది ఉన్నారు. కెత్త కామ్ కడతాయి సార్, చిన్న గేదెలు కానీ పెద్ద గేదెలు కానీ ప్రతి దాని దగ్గర వాటర్ పెట్టుకోవడం, గిన్నెలు క్లీన్ చేసుకోవటం. చూడండి ఏదైతే అంటే కొంచెం అనీజీగా ఉంటాయి కదా, అట్లా ఏం లేదు ఇక్కడ. చూడండి మంచిగా వాటర్ పెడుతుంది, వేటికి వాటికి సపరేట్ వాటర్ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే మామూలుగా అయితే కొన్ని ప్రదేశాలు ఏమవుతుందంటే గేదెల్ని వాటి దగ్గర తీసుకెళ్ళిపోయి ఆ వాటర్ పట్టుకుంటారు, పట్టిస్తారు వాటికి. కానీ ఇక్కడ ఏంది, ఆ గేదెలకి వాటి దగ్గర తీసుకొచ్చి వాటిని ఇబ్బంది పెట్టకుండా వాటి దగ్గరికి గేదెలను తీసుకొచ్చేసి వాటర్ పోసి మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ చూడవచ్చు ఆ పెద్ద గేదెలు పిల్లలు అనుకుంటారు, రిలాక్స్ అవుతుంది ప్రజెంట్ అయితే. సారీ